కార్పణ్యదోషోపహతः స్వభావः పృచ్ఛామి త్వాం ధర్మ సంగమో రచేతః యచ్ఛ్రేయస్యాన్మే స్థితం బ్రహీతన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపణ్యం. నా అందరి కార్పణ్య దోష కారణంగానే నేను ఇప్పుడు స్వధర్మ విషయమున మోహం చెంది శాంతిని కోల్పోయితిని. నేను ఇప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతులను. దయచేసి నాకు ఉపదేశము గావింపుము. మన వలన పరిష్కరించబడని ఈ సమస్యల కోసం మనం ఆచార్యులు మరియు శాస్త్రాల యొక్క సహాయం తీసుకోవాలను. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చేతిలో కూడా కొన్ని బ్యాక్టీరియాస్ ఉన్నాయి, కానీ మనకు అవి కనపడవు. సూక్ష్మదర్శిని తీసుకుంటే మనకు అవి కనిపిస్తాయి అన్నమాట. కొన్ని శబ్దాలు మనం వినలేము. సో అట్లాగా పరిమితమైనటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వ్యక్తులు అపరిమితమైనటువంటి తత్వాన్ని ఊహించుకోగలడు, కానీ యథార్థంగా దాన్ని అర్థం చేసుకోలేడు అనమాట. సో అందుకనే చూడండి, బిగినింగ్లో భూమి ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది చాపలాగా ఉంటుంది అన్నారు, తర్వాత కోణాకారంలో ఉంటుంది అన్నారు, తర్వాత కొందరు గొట్టాకారంలో ఉంటుంది అన్నారు. ఫైనల్గా శాస్త్రంలో ఏముంది? గోళాకారంలో ఉంటుంది అని శాస్త్రంలో ఉంది. కన్క్లూజన్ ఎక్కడికి వచ్చారు? గోళాకారానికే వచ్చారు. తర్వాత ఎన్నో సంవత్సరాలుగా వరల్డ్ సైన్స్ ఆర్గనైజేషను సృష్టిలో ఎన్ని జీవజాతులు ఉన్నాయనే దానికి వాళ్ళు రీసెర్చ్లు చేస్తూ ఉన్నారనమాట. కానీ ఎప్పుడో అగ్ని పురాణంలో ఎన్నో లక్షల సంవత్సరాల క్రిందట సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు సైన్స్ కూడా దానికి అంగీకరిస్తుంది అనమాట. సో ఇట్లాగా మనం చూసినట్లయితే ఈ యొక్క సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటిది శాస్త్రం అన్నమాట. ఆ శాస్త్రాన్ని పరంపర ద్వారా వచ్చేటువంటి గురువు ద్వారా మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నించాలి. ఆ పరంపర ఇప్పుడుండే గురువు, ఆయన గురువు, ఆయన గురువు అట్లా చూసుకుంటూ పోతే అది కృష్ణుడితో మొదలై ఉండాలి. సో అటువంటి పరంపరలో వచ్చేటువంటి శిష్యుణ్ణి మనం ఆశ్రయించాలా. ఇక్కడ అర్జునుడు నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, నాకేం అర్థం కావట్లేదు, సో అందువల్ల నేను శాంతిని కోల్పోయాను. సో ఒక విషయాన్ని మనం గుర్తించాలి, అశాంతి భయము అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? ఫియర్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో అజ్ఞానం అనేది భయానికి ముఖ్యమైనటువంటి కారణం అన్నమాట. సో ఆ అజ్ఞానానికి అర్జునుడు గురి అయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ శాంతిని కోల్పోయాడు, చాలా తికమక్గా ఉంది, స్వధర్మం నేనేం చేయాలనేటువంటిది అర్థం కావట్లేదు. సో అటువంటి సిచ్యుయేషన్లో ఏం చేయాలా అంటే అర్జునుడు సర్వ మానవాళిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒక మానవుడు తికమక్కగా ఉన్నటువంటి పరిస్థితి, ఏ మార్గంలో వెళ్ళాలా ఏంటి తెలియనప్పుడు ఏం చేయాలా అనేటువంటిది మానవాళికి ఒక సందేశాన్ని అర్జునుడు ఇస్తున్నాడు అనమాట. ఏం చేయాలా? నా యందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు స్వధర్మ విషయమున మోహమును చెంది శాంతిని కోల్పోతిని. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను, దయచేసి నాకు ఉపదేశము కావించుము. సో ఎవరైనా వ్యక్తి ఏంటి అంటే జ్ఞానాన్ని గురువు ద్వారా తెలుసుకునేదానికి ప్రయత్నించాలా. ఆ గురువు కూడా ఇప్పుడు భౌతికంగా కూడా విద్య మీరు చూడండి, ఏదైనా డిగ్రీ కావాలంటే ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళి ఆ యొక్క డిగ్రీని పొందుతారు. ఇప్పుడు ఎవరైనా చెప్పాడు నేను ఎంబీబీఎస్ చేశాను అంటాడు, ఏ యూనివర్సిటీ నుంచి అంటే నేను డిక్లేర్ చేసుకున్నాను అంటే దానికి ఏమైనా వాల్యూ ఉంటుందా చెప్పండి? ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనలో వచ్చినటువంటి ప్రాబ్లం కూడా అదేనమాట. ఈయనేమో గురువు 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 అంటాడు, కానీ ఆయన గురువు ఉండడు, ఆయన చెప్పేదానికి కూడా పరంపర ఉండదు, నోటికొచ్చింది ఊహించుకున్నది ఏదేదో చెప్తూ ఉంటారనమాట. సో అటువంటిది పోతే, అటువంటి మార్గంలోకి పోతే మనకు సరైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లభించేదానికి అవకాశం లేదనమాట. సో అందుకని మనం ఏంటి అంటే ఖచ్చితంగా పరంపరలో వచ్చేటువంటి గురువుని ఆశ్రయించాలా. అర్జునుడు ఏ రకంగా వినమ్రతతోటి ఎట్లాగా కృష్ణునికి శరణాగతి పొంది జ్ఞానాన్ని ఈ యొక్క తికమకను తొలగించుకునేదానికి, కన్ఫ్యూజన్ని తొలగించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ అర్జునుని యొక్క అడుగుజాడల్లో మనం కూడా ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడే యథార్థమైనటువంటి సత్యాన్ని మనం పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
మన వలన పరిష్కరించబడని సమస్యల కోసం మనం ఆచార్యుల మరియు శాస్త్రాల యొక్క సహాయం తీసుకోవలను. ఆచార్యులు ఎవరు? పరంపరలో వచ్చేవాళ్ళై ఉండాలా, శాస్త్రం కూడా పరంపరలో వచ్చేదై ఉండాలి. ఇప్పుడు భౌతికమైన విద్యకు కూడా ఆథరైజ్డ్ టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఆథరైజ్డ్ యూనివర్సిటీ ఉంటుంది. సో ఈ యొక్క శాస్త్రం కూడా చాలా ఊహాగానాలు ఉంటాయి. ఏంటి ఆ ఊహాగానాలు అంటే ఎవరో కాలక్షేపానికి ఊహించుకొని రాశారు అది ఇదని. కానీ భాగవతం దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది అనమాట. భాగవతం ఏం చెప్తుంది అంటే ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, సృష్టికర్త అయినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటిది శాస్త్రము. సో అందువల్ల మనం ఆ కృష్ణుని నుంచి పరంపరలో వచ్చింది గాన మనం స్వీకరిస్తే అది ఖచ్చితమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానం అవుతుంది. దాంట్లో ఏ రకమైనటువంటి తికమకలు ఉండవు అన్నమాట. సో అందువల్ల ప్రామాణికమైన గురువు, ప్రామాణికమైన శాస్త్రం నుంచే మనం జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలన్నమాట.